హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా షుగర్ అనగానే చాలామంది భయపడతారు. అమ్మ బాబాయ్, చాలా యంగర్ ఏజ్ కదా, ఇంకా 25-26లోనే ఉన్నాం కదా, అప్పుడే షుగర్ వచ్చేసిందా నాకు, అసలు ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికీ లేదే, అసలు నాకు షుగర్ ఎందుకు వచ్చింది అనే టెన్షన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. బట్ షుగర్ రావడానికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక్కటే కాదండి. అంటే బేసిక్గా షుగర్ రావడానికి చాలా కైండ్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఈరోజు నేను ఆ బుక్ చూసిన తర్వాత అమ్మ బాబాయ్, మనం కూడా అర్జెంటుగా వెళ్ళి ఫస్ట్ షుగర్ ఉందా లేదా చెక్ చేయించుకోవాలి. అంటే మన ఫ్యామిలీలో అంటే వారసత్వం నుంచి వస్తుందా లేదా, డాడీకి ఉందా, మదర్కి ఉందా, లేకపోతే అమ్మమ్మ తాతయ్యలకు ఉందా, సో దాన్ని బట్టి మనకు వస్తుందేమో వారసత్వం బట్టి అని అనుకోవడం కూడా రాంగే. షుగర్ అనేది ఎప్పుడు ఎలా వస్తుందో అది ఒక రిలేటివ్లా అన్ఎక్స్పెక్టెడ్గా కూడా వచ్చేయచ్చు మన బాడీలోకి. సో అసలు ఈ షుగర్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ షుగర్స్ ఉన్నాయి, అది నెగ్లెక్ట్ చేస్తే నిజంగానే మన ప్రాణానికి ప్రమాదమా అని ఇలాంటి క్వశ్చన్స్, చాలా డౌట్స్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి. సో ఈరోజు డయాబెటిక్ చాలా స్పెషలిస్ట్ అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక షుగర్ అంటే ఒక డయాబెటిక్ హాస్పిటల్ ఇంత పెద్దది ఎందుకు ఉంది, బేసిక్గా ఇంత పెద్ద హాస్పిటల్ ఉండదు కదా, అది కూడా 50 బెడెడ్ హాస్పిటలా, డయాబెటిక్ కూడా ఇంత హాస్పిటల్ ఉంటుందా అని కూడా నాకు అనిపించింది. సో నేనైతే ఈరోజు విజయవాడ వచ్చేసాను. సో ఈరోజు నాతో పాటు డాక్టర్ కె వేణుగోపాల్ రెడ్డి సార్ ఉన్నారు. సో సార్తో మాట్లాడి, డాక్టర్ గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకోవాలి. హలో సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి మనీషా గారు. నమస్తే సార్, నమస్తే ఎలా టు ఉన్నారు? సుమన్ టు వ్యూవర్స్. అసలు ఈ షుగర్ అనేది ఫ్యామిలీ వారసత్వంలో లేకపోయినా కూడా ఫ్రెష్గా ఎందుకు వస్తుంది షుగర్ అనేది రీజన్ ఏంటి? అంటే ముఖ్యంగా డయాబెటీస్లో మనం మాట్లాడుకునేది టైప్ 2 డయాబెటీస్. ఈ షుగర్ చాలా కామన్గా ఎక్కువ మందిలో ఉండే షుగర్ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఇది బేసిక్గా ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు త్వరగా రావచ్చు. అంటే తల్లిదండ్రులకి, ఇంకా మన బ్లడ్ రిలేటివ్స్కి ఎక్కువ మంది ఉన్నప్పుడు. అలా లేకపోయినా కానీ మన ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే మన లైఫ్ స్టైలు, అన్హెల్దీ లైఫ్ స్టైలు. ఇప్పుడు మనకు చూసినట్లయితే ఎక్కువ మంది సెడెంటరీగా ఉంటారు, పెద్ద ఫిజికల్ యాక్టివిటీ లేకుండా. అట్లాగే ఎక్కువ జంక్ ఫుడ్స్ తీసుకోవటం, దాంతోపాటు స్ట్రెస్ లెవెల్స్ ప్రజెంట్ జనరేషన్లో వాళ్ళకు ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, లేదంటే వాళ్ళకున్న ప్రొఫెషన్లో వాళ్ళు బాగా ఎక్సెల్ అవ్వాలనే తపనతో ఎక్కువ స్ట్రెస్కి గురి అవటం. అట్లాగే పొల్యూషన్, మనం ఒకప్పుడు ఇది రిస్క్ ఫ్యాక్టర్గా అనుకునేవాళ్ళం కాదు, కానీ పొల్యూషన్ కూడా ఈ డయాబెటీస్ రావడానికి ప్రధానంగా ఎయిర్ పొల్యూషను దోహదపడుతుంది. అట్లాగే మరి వీటితో పాటు బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్, ఇవి ఉన్నవారిలో కూడా డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా కానీ ఎక్సర్సైజ్ లేకుండా ఉండటము, బరువు ఓవర్ వెయిట్ ఉండటము, స్ట్రెస్ ఎక్కువగా ఉండటము, అట్లాగే ప్రాపర్ స్లీప్, ఇన్అడెక్వేట్ స్లీప్, నిద్ర లేకుండా ఉండటం. మనకి ఈరోజు ఈ ఎస్పెషలీ సాఫ్ట్వేర్ జాబ్స్లో కానీ, కాల్ సెంటర్స్లో కానీ ఇలా నైట్ టైం వర్క్ చేయటం, ఇవన్నీ కూడా ఎక్కువగా చూస్తున్నాం. అమెరికన్ టైమింగ్స్ ప్రకారం మన వాళ్ళు ఇక్కడ వాళ్ళ కోసం వర్క్ చేయటం, నైట్ నిద్రపోకుండా, దీని నుంచి కూడా మనకి బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ పెరిగి డయాబెటీస్ రావడానికి కారణం అవుతుంది. సో వీటితో పాటు మనకి మరి ఏదైతే మనం డెవలప్మెంట్, ఇండస్ట్రియలైజేషన్, గ్లోబలైజేషన్ అని అనుకుంటున్నాం, దాని యొక్క ఇంపాక్ట్ కూడా ఈ డయాబెటీస్ రావడం అనేది ఎక్కువగా చూస్తున్నాం. సెడెంటరీగా ఆఫీస్కి వెళ్ళి కదలకుండా కూర్చునే జాబ్స్, ఎక్కువగా కూర్చునేటువంటి జాబ్స్. సో మన ట్రాన్స్పోర్టేషన్ కూడా అంతా వెహికల్స్లోనే, ఏదర్ కార్ ఆర్ బస్, వాకింగ్ అనేది తగ్గిపోయింది. స్థూలకాయం వచ్చేసి డయాబెటిక్గా మారుతున్నారు. సో ఈ ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువ మందిలో డయాబెటీస్ వస్తుంది. జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళలో ఎర్లీగా వస్తుంది. చిన్న దెబ్బ తగిలినా కూడా అది చాలా పెద్దదిగా అయిపోవడం, మానకుండా ఉండడం. అంటే షుగర్ వచ్చిందా, మేబీ నీకేమైనా డయాబెటిక్ అటాక్ అయిందా, సో అందుకే తగ్గట్లేదేమో, ఎక్కువగా యూరిన్ వెళ్తున్నావు, షుగర్ ఏమైనా అటాక్ అయిందేమో, ఒకసారి చెక్ చేయించుకుంటే బాగుంటుంది అంటారు. అంటే నిజంగానే ఈ సిమ్టమ్స్ ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా గుర్తించవచ్చా మనం? డయాబెటీస్లో సిమ్టమ్స్, లక్షణాలు, వ్యాధి లక్షణాలు చూసినట్లయితే 50% ఆఫ్ ద పేషెంట్స్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళు ఏదో రొటీన్ చెకప్కి వెళ్ళినప్పుడు షుగర్ బయటపడుతుంది. జనరల్గా కొంతమంది ఇయర్లీ పీరియాడికల్ చెకప్కి వెళ్తారు, అప్పుడు షుగర్ బయటపడుతుంది. కొంతమందిలో హార్ట్ అటాక్, పెరాలసిస్, స్ట్రోక్ వచ్చినప్పుడు ఐసీయూకి వెళ్తారు. ఐసీయూకి వెళ్ళినప్పుడు అప్పుడు షుగర్ ఉన్నట్లు ఐడెంటిఫై అయింది, 300-400.
లేదంటే కొంతమంది సర్జరీస్ ముందు చెకప్కి వెళ్తారు, క్యాటరాక్ట్ సర్జరీస్, ఇట్లా డిఫరెంట్ సర్జరీస్ ఉన్నప్పుడు వెళ్తే బయటపడుతూ ఉంటుంది. ఈ 50% పీపుల్‌లో డయాబెటిస్ లక్షణాలు ఉండవు. అట్లాగే మేజర్ లక్షణాలు డయాబెటిస్‌లో ఎక్సెసివ్ థర్స్ట్, దాహం ఎక్కువగా వేయటం, ఆకలి ఎక్కువగా ఉండటం, అట్లాగే ఫ్రీక్వెంట్‌గా యూరినల్స్‌కి వెళ్ళటం, అట్లాగే కొంతమంది అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్, కారణం లేకుండా బరువు తగ్గిపోతూ ఉంటారు. అట్లాగే దాంతో పాటు యూరినరీ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్‌గా వచ్చేటువంటిది కూడా డయాబెటిస్‌లో లక్షణమే. పాస్కెళ్ళ దగ్గర ఇన్ఫెక్షన్స్ రావటం, అట్లాగే కాళ్ళలో ముఖ్యంగా ఈ బర్నింగ్ సెన్సేషన్, ప్రికింగ్, సూదులు పెట్టి పొడవటం, నమ్‌నెస్, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అండ్ ఒక డయాబెటిక్ వల్ల అంటే హార్ట్ స్ట్రోక్స్ రావడం కానీ, బ్లడ్‌లో కొలెస్ట్రాల్స్ సివియర్ అవ్వడం కానివ్వచ్చు. అండ్ టీబీ రావడం కానీ, థైరాయిడ్ అటాక్ అవ్వడం కానీ, లేదు అంటే గైనకల్ ప్రాబ్లమ్స్ షుగర్ వల్ల ఇంకా అటాక్ అవ్వడం కానీ. అండ్ అసలు అప్పటి వరకు షుగర్ లేని ప్రెగ్నెంట్ వుమెన్స్‌కి కూడా ప్రీ డయాబెటిక్ యాడ్ అవ్వడం కానీ, అంటే పాపం 0 డే బోర్న్ బేబీస్‌కి కూడా డయాబెటిక్ అటాక్ అవ్వడం కానీ, ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటున్నాయి. అంటే ఇంకా ఇలాంటివి మాకు తెలియని విషయాలు ఇంకా ఉన్నాయా? లాంగ్ టర్మ్‌లో నెగ్లెక్ట్ చేసేవారిలో, షుగర్‌ని కంట్రోల్‌లో పెట్టుకోకుండా నెగ్లెక్ట్ చేసేవారిలో కాంప్లికేషన్స్ వస్తాయి. అందులో ఒకటి, కాళ్ళలో పుళ్ళు పడినప్పుడు అది మానకుండా ఎక్కువ రోజులు స్లోగా హీల్ అవ్వటం, లేదంటే మానకుండా కాంప్లికేట్ అవ్వటం. షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు అది కాంప్లికేట్ అయ్యి కాలు పోయేదానికో, లేదంటే వేలు తీసేసేదానికో కారణమవుతుంది. అంటే డయాబెటిక్ అనేది అంత హెచ్ఐవి కన్నా చాలా ప్రమాదంగా ఉంది సార్ ఇది. నిజంగా డయాబెటిస్ మనకి ఆల్మోస్ట్ 543 మిలియన్స్ డయాబెటిక్స్ ఉన్నారు వరల్డ్ వైడ్‌గా. 543 మిలియన్స్. ఇది బై 2045కి 783 మిలియన్స్‌కి పెరుగుతుంది. 2045కి 783 మిలియన్స్ అంటే సుమారుగా ఇంకా 78 తగ్గే కోట్లు. ఛాన్సెస్ అయితే లేదు. ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అంటే ఒక ఎగ్జాంపుల్ మనకి మన రోడ్లు చాలా విశాలంగా పెద్ద పెద్దయి అవుతున్న కొద్దీ మనకి యాక్సిడెంట్లు తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయా? అంటే మేబీ పెరుగుతున్నాయి అని అనుకోవచ్చు. ఎందుకు? ఓవర్ స్పీడు, ర్యాష్ డ్రైవింగు, ఇలాంటి కారణాలు. అట్లాగే డయాబెటిస్ పెరుగుతుందంటే దానికి కారణం అన్‌హెల్తీ లైఫ్ స్టైల్. ఎక్కువ ఈ జంక్ ఫుడ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, అన్‌హెల్తీ లైఫ్ స్టైల్. సార్ ఇప్పుడు అన్‌హెల్తీ ఫుడ్ అంటే నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి సార్. అంటే వైట్ రైస్ అవాయిడ్ చేయడం వల్ల డయాబెటిక్ అనేది తగ్గుతుందా? అంటే కంట్రోల్‌లోకి వస్తుందా? వైట్ రైస్ అనేది బేసిక్‌గా కార్బోహైడ్రేట్. ఈ కార్బోహైడ్రేట్‌ని గనక మనం తగ్గిస్తే జనరల్‌గా షుగర్ లెవెల్స్ త్వరగా తగ్గుతాయి. అంటే ఒకప్పుడు 60 ఏజ్ అంటే 60స్‌లోకి 70స్, 70. 50స్‌లోకి వెళ్తే వాళ్ళు తినేది ఆ ఒక్క వైట్ రైసే. కరెక్ట్. అంటే పెరుగన్నం కానివ్వచ్చు, లేకపోతే Yes. నైట్ అంతా వాటర్‌లో సోక్ చేసి ఆ రైస్ మార్నింగ్ తినేటప్పుడు Yes. అంటే అదంతా హెల్తీగా ఉండేది కదా! Correct. ఏజ్‌తో సంబంధం లేకుండా 90 ఇయర్స్, 100 ఇయర్స్ బతికే వాళ్ళు కూడా ఉన్నారు ఆ yes, టైంలో. కరెక్ట్. మీరన్నట్లు 1950స్, 60స్‌లో మరి ఇంత రైస్ తినేవాళ్ళు కదా! వాళ్ళకెందుకు డయాబెటిస్ రాలేదని. సో, దట్ ఈస్ ఎ వెరీ గుడ్ వాలిడ్ పాయింట్. ఏంటంటే, ఆ రోజు ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉండేది. ప్రతి ఒక్కరు ఇంత బాగా జంక్ ఫుడ్ పనిచేసేవాళ్ళు. ఉండేది కాదు. జంక్ ఫుడ్ ఉండేది కాదు. ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ. మీరు ఆ యెస్. రోజు నిజంగా రైస్ ఎక్కువ తినేవారు కదా! అవును. మన గ్రాండ్ పేరెంట్స్ గాని 3 పూట్ల తినేవాళ్ళు. 3 పూటలా తినేవాళ్ళు, బాగా పనిచేసేవాళ్ళు. రైస్ అనేది మనకి కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని నుంచి మరి త్వరగా షుగర్ లెవెల్స్ షూట్ అప్ అవ్వడం. వైట్ రైస్ ఎస్పెషల్లీ బాగా పాలిష్ చేసినటువంటి దానిలో ఈ ఫైబర్ కంటెంట్ తగ్గిపోతుంది. దాని నుంచి షుగర్ స్పీడ్‌గా డైజెస్ట్ అయ్యి బాడీలోకి గ్లూకోజ్ పెరుగుతుంది. అందువల్ల ఈ వైట్ రైస్ తిన్నప్పుడు షుగర్ చాలా ఎక్కువ పెరుగుతుంది. దాన్ని తగ్గించినట్లయితే ఆ మనకి ప్లేస్‌లో ఏ రైస్‌ని తినొచ్చండి? దాని బ్రౌన్ రైస్ బ్రౌన్ ఓకేనా? రైస్ గాని, లేదంటే మిల్లెట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం. హ్మ్. అంటే పాలిష్ తక్కువ పట్టినటువంటి ఆహార పదార్థాలు. పీచు పదార్థం, ఫైబర్ ఎక్కువ ఉండే డైట్ అంటే మిల్లెట్స్, రాగులు, కొర్రలు, జొన్నలు, సజ్జలు, ఇలాంటి వాటిని. అవి కూడా క్వాంటిటీ లిమిటెడ్‌గా తినాలి. అంతేగాని అవి మంచిది కదా అని క్వాంటిటీ ఎక్కువ తింటే అల్టిమేట్‌గా అవి కూడా కార్బోహైడ్రేట్సే కాబట్టి షుగర్ పెరిగిద్ది. సో, క్వాంటిటీ ఇంపార్టెంట్. ఫ్రూట్స్ దగ్గరికొచ్చేస్తే. ఫ్రూట్స్ అనేది చాలా న్యాచురల్‌గా అది ట్రీ నుంచి మనకి దాని నుండి వస్తూ ఉంటుంది. బట్ అంటే ఈ ఫ్రూట్స్ తిన్నా కూడా ఈ డయాబెటిక్ అటాక్ అవుతుంది అని మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఫ్రూట్స్‌లో కూడా షుగర్ ఉన్న పేషెంట్స్ కానీ, లేదు అంటే ఎర్లీ ఏజెస్‌లో స్టార్టింగ్ షుగర్ స్టార్ట్ అయ్యేటప్పుడు కానీ ఆహ్, ఈ ఫ్రూట్ తింటే ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. స్వీట్ కంటెంట్ ఇది ఎక్కువ ఉంటుంది. బట్ ఇది అవాయిడ్ చేస్తే మంచిది అంటారు. బట్ డయాబెటిక్ ఉన్నవాళ్ళు కానీ, స్టార్టింగ్ ఎర్లీ స్టేజెస్‌లో ఉన్నవాళ్ళు ఏ ఫ్రూట్స్ తినొచ్చు? ఏ ఫ్రూట్స్‌ని అవాయిడ్ చేయాలి? షుగర్ రావడానికి ఫ్రూట్స్ కారణం కాదు. హ్మ్. ఏదైనా ఓవర్‌గా తినటం, ఈ క్యాలరీస్ ఎక్కువై బరువు పెరగటం, జెనెటిక్ బ్యాక్‌గ్రౌండ్, ఇవి కారణాలు. బట్ డయాబెటిస్ వచ్చిన తర్వాత హ్మ్. కొన్ని రకాల ఫ్రూట్స్ అంటే హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. అంటే బాగా స్వీట్‌గా ఉంటాయి. అవి తినగానే షుగర్ చాలా స్పీడ్‌గా పెరిగిద్ది. ఎస్పెషల్లీ అంటే మనకి అంటే తినాల్సిన ఫ్రూట్స్ ఏంటనేది చూద్దాం. హ్మ్. బేసిక్‌గా గోవా, జామకాయ, హ్మ్. అట్లాగే బొప్పాయి, హ్మ్. అలాగే మరి యాపిల్,
అలాగే సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజ్ ఇవి తీసుకోవచ్చు. అట్లాగే మరి నేరేడు పళ్ళు, మ్మ్. పైనాపిల్, అట్లాగే మనకి కర్బూజా దోసకాయ అంటాం. మ్మ్. ఇలాంటివి అవి కూడా లిమిటెడ్గా తీసుకోవచ్చు రెగ్యులర్గా. ఫ్రూట్స్ తింటే బెటర్ అంటారా, జ్యూస్ తాగితే హోల్ better? ఫ్రూట్ తినాలి. జ్యూస్ తాగితే మళ్ళీ ఫైబర్ మొత్తం తీసేస్తాం కాబట్టి చాలా ర్యాపిడ్గా షుగర్ లెవెల్ షూట్ అప్ అవుతాయి. మ్మ్. మ్మ్. సో జ్యూస్ ఈజ్ ఆల్వేస్, హోల్ ఫ్రూట్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సార్ నేను ఇందాక మీ బుక్లో చదివాను, బ్లడ్లో కొలెస్ట్రాల్ కూడా చాలా డేంజర్, షుగర్ డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళకి. అసలు అది ఎలా ప్రాబ్లం అంటే హార్ట్ స్ట్రోక్కి చాలా తొందరగా హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. Yeah. సో బ్లడ్ కొలెస్ట్రాల్కి డయాబెటిక్కి సంబంధం ఏంటి? ముఖ్యంగా డయాబెటీసు, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషరు ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ప్రాబ్లమ్స్. మనం మెటబాలిక్ సిండ్రోమ్ అనే ఒక దానిలో ఇవన్నీ కాంపోనెంట్స్. మ్మ్. ఈ షుగరు, కొలెస్ట్రాల్, సెంట్రల్ ఒబెసిటీ, మనకి పొట్ట దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉండటం, ఇవన్నీ కూడా. సో ఇవి ఒక జబ్బు. ఇందులో షుగర్ ఉన్న వాళ్ళలో రిమైనింగ్ అదర్ రిస్క్ కొలెస్ట్రాల్, బీపీ కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. వీటన్నిటిని కూడా చూసుకోవాలి. అట్లాగే యూరిన్లో ప్రోటీన్స్ పోవటం, మైక్రో ఆల్బమిన్ అంటాం. సో ఇవన్నీ కూడా కంబైన్డ్గా కలిసి ఉండే అవకాశం ఉంది. సో ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన రక్తనాళాల్లో ఈ కొవ్వు పేరుకుపోతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎస్పెషల్లీ ఎల్డిఎల్ అంటాం. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు అది మన రక్తనాళాల గోడల్లో పేరుకుపోయి స్లోగా అక్కడ ఒక ప్లాక్ అని చెప్పి ఆ కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఆ రక్తనాళంలో ఫ్లోని బ్లాక్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ని. సో ఈ డయాబెటిక్స్లో ఏమవుతుందంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అట్లాగే నార్మల్గా ఉన్నా కానీ దట్ ఈజ్ మోర్ ఎథ్రోజెనిక్ అంటాం. అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి కానీ అవి త్వరగా రక్తనాళాలని బ్లాక్ చేసే గుణం ఉంటుంది. మోర్ ఎథ్రోజెనిక్ డిజిలిప్రీమియా అంటాం. అందువలన ఈ డయాబెటీస్ ఉన్నటువంటి వారిలో ఖచ్చితంగా కొలెస్ట్రాల్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడతాం. ఈ రక్తనాళాలు, హార్ట్కి వెళ్ళే రక్తనాళాలు సన్నబడితే హార్ట్ అటాక్ దారితీయటం, అట్లాగే మరి స్టంట్స్ వేయాల్సి వస్తుంది, బైపాస్ చేయటం జరుగుతుంది. అట్లాగే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో సర్క్యులేషన్ తగ్గినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్, అట్లాగే కాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్, కాళ్ళకెళ్ళే రక్తనాళాలు సన్నబడితే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. మీరు ఇందాక చూసిన పొళ్ళు కేసులో చాలా కేసులు ఈ కాళ్ళకి సర్క్యులేషన్ తగ్గటం వలన చాలా సీరియస్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకి కాళ్ళల్లో పైప్ లైన్స్, బ్లడ్ వెజల్స్ సన్నబడిపోయి వాళ్ళు నడుస్తున్నప్పుడు కాళ్ళ మజిల్స్ పెయిన్స్ వచ్చి పిక్కల నొప్పులు చాగిపోతూ ఉంటారు, ఎక్కువ దూరం నడవలేరు. సో ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ వలన రక్తనాళాలు సన్నబడటం వల్ల జరుగుతూ ఉంటాయి. అట్లాగే మరి కంటి లోపల కూడా కొలెస్ట్రాల్, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ లీక్ అయ్యి కంట్లో కూడా చూపు, రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతిలో కూడా ఈ కొలెస్ట్రాల్ యొక్క రోల్ ఉంది. ఇట్లా ప్రతి పార్ట్ లో కూడా మనకి షుగరు కంప్లీట్ గా మన బాడీలో ఉన్న ఆర్గన్స్ ప్రతి అన్నిటికీ ఆర్గాన్స్ లో కూడా ఈ ఎఫెక్ట్ డయాబెటిక్ అనేది చాలా అటాక్ అవుతుంది. డయాబెటీస్ ని మనం ముఖ్యంగా వాస్కులర్ డిసీజ్ అంటాం, అంటే రక్తనాళాల జబ్బు. సో ఈ హై షుగర్ వల్ల ఏమవుతుందంటే ప్రతి పార్ట్ లో ఉన్నటువంటి మైక్రో సూక్ష్మ రక్తనాళాలు, పెద్ద రక్తనాళాలు, మ్యాక్రో వెజల్స్, ఇవి రెండు కూడా డ్యామేజ్ అవుతాయి. ఈ పెద్ద రక్తనాళాలు డ్యామేజ్ అవటం వల్ల వచ్చే వాటిని హార్ట్ అటాక్, పక్షవాతం, కాళ్ళల్లో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. అలాగే మైక్రో యాంజియోపతి, సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతినటం వల్ల వచ్చే వాటిని రెటీనా, కన్ను లోపల రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి అంటాం. అట్లాగే కిడ్నీలో డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. అట్లాగే కాళ్ళలో నర్వ్స్కి సర్క్యులేషన్ తగ్గితే డయాబెటిక్ న్యూరోపతి అంటాం. ఇలా ఈ రక్తనాళాలకు సంబంధించినటువంటి జబ్బుగా మనం డయాబెటీస్ అని చెప్పవచ్చు. సార్ ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుందని వినడం జరిగింది. అంటే మెయిల్ ఆర్ ఫీమేల్ బోత్ కూడా. అంటే ఈ డయాబెటిక్ ఉండడం వల్ల అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుంది. డయాబెటీస్ లో ఇన్ఫెక్షన్స్ కూడా కంట్రోల్ లేని వారిలో చాలా తరచుగా వస్తూ ఉంటాయి. ఈ అన్కంట్రోల్ డయాబెటీస్ అంటే షుగర్ జనరల్గా HbA1c బిలో 7 మెయింటైన్ చేయాలని చెప్తాం, 3 months యావరేజ్. ఎవరైతే డయాబెటీస్ని కంట్రోల్లో లేకుండా HbA1c 8, 9, 10 అంతకంటే ఎక్కువ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వారిలో తరచుగా ఈ ఇన్ఫెక్షన్స్, ఎప్పుడైతే బ్లడ్లో షుగర్ పెరిగిద్దో దానికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి, అలాగే అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చి సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. UTI చాలా కామన్గా ఆడవారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆ ఇన్ఫెక్షన్ యూరినరీ ట్రాక్లోంచి పైకి వెళ్ళి యూరినరీ బ్లాడర్లో మనకి మూత్రాశయం, ఆ యూరినరీ బ్యాగ్ ఏదైతే ఉందో దానిలో ఇన్ఫెక్షన్ ఉంటుంది. అక్కడి నుంచి పైకి వెళ్ళి కిడ్నీస్లోకి వెళ్ళి కొన్నిసార్లు పైలోనెఫ్రైటిస్ అనే ఒక ఇన్ఫెక్షన్, కిడ్నీలో చీమబట్టడం, చలి జ్వరం రావడం జరుగుతుంది. సో ఈ రెకరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, కొంతమందిలో డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే తరచుగా నెలకు 15 రోజులకు ఇన్ఫెక్షన్ వచ్చి లాంగ్ టర్మ్లో వీళ్ళు కిడ్నీలు ఫెయిల్ అయ్యేదానికి దారితీస్తుంది. ఫిజికల్ రిలేషన్ వల్ల కూడా షుగర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? కొంతమంది అడుగుతూ ఉంటారు, డయాబెటీస్ మా వైఫ్ కుంటే నాకు వస్తుందా, లేదంటే హస్బెండ్ కుంటే నాకు వస్తుందా, ఫిజికల్గా కలవటం అని అడుగుతూ ఉంటారు. డయాబెటీస్ అనేది అంటువ్యాధి కాదు, ఇట్ ఇస్ నాట్ ఏ కంటాజియస్ డిసీజ్. అది లైఫ్ స్టైల్ వలన వచ్చే జబ్బే కానీ ఒకరి నుంచి ఒకరికి మనకి జలుబు దగ్గులాగా అంటువ్యాధి కాదు. సో డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే ఏమవుతుందంటే ఈ
యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, ఫిజికల్ సెక్షువల్ దీనివల్ల. అందువల్ల డయాబెటీస్ ఈ మధ్య ఇలాంటి ఇష్యూస్ కూడా మేము కొన్ని చూస్తున్నాం. ఒకప్పుడు డయాబెటీస్ ఓల్డ్ ఏజ్లో వచ్చేది, హ్మ్. 50 తర్వాత 60కో 70కో వచ్చేది. ఈరోజు బిఫోర్ మ్యారేజ్ 20-25కి వస్తున్న డయాబెటీస్. అలాంటి వాళ్ళు మ్యారేజ్ చేసుకొని ఈ డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్, సెక్షువల్ సంబంధించినటువంటి ఇష్యూస్ రావటం, దాని నుంచి మరి డైవోర్స్, ఇట్లాంటి కొన్ని కేసులు మేము చూస్తూ ఉంటాం. ఓకే. అందువల్ల డయాబెటీస్ కంట్రోల్లో లేకుండా ఉన్నప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి అది ఇద్దరికీ ఇబ్బందే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి. సో జెంట్స్లో కూడా ఎక్కువగా ఏంటి అంటే ఈ స్మోక్ అండ్ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా డయాబెటిక్స్ అనేది చాలా ఎక్కువ అటాక్ ఉండడం వల్ల అది కూడా డేంజర్ అని ఉంది మీ దాంట్లో. ఎస్, సో దాని గురించి ఏం చెప్తారు? స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ రెండింటి వలన కూడా డయాబెటీస్ వస్తుంది. ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ వలన వాళ్ళు ఒబెసిటీ, కొలెస్ట్రాల్ పెరగటం, ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వటం, ఇవన్నీ కూడా మెల్లిగా డయాబెటీస్కి దారితీస్తూ ఉంటాయి. లేదంటే కొంతమంది ప్యాంక్రియాటైటిస్ అని ఈ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయ్యి డయాబెటిక్గా మారుతారు, పూర్తిగా ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిక్గా మారుతారు. అట్లాగే స్మోకింగ్ వలన ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైంది, వాళ్ళకు కూడా డయాబెటీస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఈ హ్యాబిట్స్ ఉండటం వల్ల మనకి అగ్నికి ఆజ్యం దోడైనట్టు ఈ కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ పెరిగిపోతుంది. హార్ట్ అటాక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అవుతాయి స్మోకింగ్ చేసేవాళ్ళు, ఎక్సెసివ్ డ్రింకింగ్ చేసేవాళ్ళు. అదే ఇప్పుడు కొన్ని చూసాను సార్, టైట్ ప్యాంట్స్ వేసుకున్నా, టైట్ డ్రెస్సెస్ వేసుకున్నా, టైట్ షూస్ వేసుకున్నా, అసలు గాలి లేని ప్రదేశాలు కూడా టైట్ స్లిప్పర్స్ కానీ, టైట్ సాక్సెస్ కానీ, అసలు మినిమం గాలి లేకుండా ఏ బాడీలో మన ఆర్గానిక్స్ కానీ, ఐ మీన్ బాడీ పార్ట్స్ క్లోజ్ చేసినా కూడా షుగర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పి చూసాను. కొంతమందిలో డయాబెటిక్ పేషెంట్స్లో కాళ్ళకు పుళ్ళు పడుతూ ఉంటాయి. ఈ టైట్గా ఉండే చెప్పులు వేసుకున్నప్పుడు వాళ్ళకి ఆ కాళ్ళు వాపు వస్తూ ఉంటుంది, దానివల్ల కాళ్ళు ఒరుచుకుపోతూ ఉంటాయి. ఒరుచుకుపోయినప్పుడు వాళ్ళు తీసుకున్న చెప్పులు కానీ షూ కానీ టైట్ అయిపోయి ఆ షూ బయట అంటాం, అక్కడ ఏదో చిన్న చర్మం చీరుకుపోతుంది. అది మెల్లిగా షుగర్ కంట్రోల్లో లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ ఎంటర్ అయ్యి కాలంతా కూడా వాసి ఎర్రబడి సెల్యులైటిస్ అంటాం. వాటర్లో కాలు ఎక్కువగా ఉన్నా కూడా ఆ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి అది కూడా ప్రాబ్లం అవుతుంది. కొంతమందిలో తరచుగా కాళ్ళు ఎక్కువ కడుక్కోవటం, ఫ్రీక్వెంట్గా నీళ్ళల్లో తడిచే వాళ్ళు ఉంటారు, బట్టలు క్లోత్స్ వాషింగ్ దగ్గర ఇంకేదో పనులు చేస్తూ ఎక్కువసేపు కాళ్ళు తడుపుకుంటూ ఆ వేళ్ల మధ్యలో తడి ఉంటే కనుక అది పాచి పడుతుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ ఏమవుతుందంటే షుగర్ కంట్రోల్లో లేనటువంటి వారిలో అది ఇన్ఫెక్షన్ బాగా పెద్దదై కాలిపోయే పరిస్థితికి దారితీస్తుంది. చెప్పులు లేకుండా కూడా ఎండలో నడవకూడదు. ఎస్పెషల్లీ ఈ ఫుట్వేర్ అనేది కంపల్సరిగా ఉండాల్సిందే. ఫుట్వేర్ లేకుండా నడవటం వల్ల డయాబెటిక్స్లో ముఖ్యంగా వాళ్ళకి స్పర్శ జ్ఞానం తగ్గి ఉంటుంది, కాళ్ళల్లో నొప్పి తెలియదు, స్పర్శ పోయి వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న రాళ్ళు ముళ్ళు ఏమైనా గుచ్చుకుంటూ ఉంటాయి, మనం బయటకు వెళ్ళినప్పుడు ఏమో గుచ్చుకుంటాయి తెలియదు, అవి మెల్లిగా చీంబడతాయి. షుగర్ ఎక్కువ ఉన్న వారిలో మెల్లిగా చీంబట్టి కాలంతా కూడా వాసి నల్లబడిపోవటం, గ్యాంగ్రీన్ అవటం వస్తుంది. చలిజ్వరం ఏదో వస్తూ ఉంటుంది, దాన్ని వాళ్ళు కాలు కాకుండా ఏదో చలిజ్వరం అంటే టైఫాయిడ్, మలేరియానో చూసుకుంటూ ఉంటారు. కాళ్ళల్లో చీంబట్టి కూడా చాలా మంది డయాబెటిక్స్లో చలిజ్వరం వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఇన్సులిన్స్ అనేది షుగర్ పేషెంట్స్కి ఇంకా మస్ట్ అంటారా? అంటే వితౌట్ ఇన్సులిన్స్ లేకుండా మెడిసిన్ త్రూ కానీ, ఫుడ్ కంట్రోల్ కానీ, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే కానీ అలాగే ఏమైనా కంట్రోల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుందా? అంటే ఇన్సులిన్ అనేది మనం ఎస్పెషల్లీ ఎవరిలో ఇస్తాం, చిన్నపిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ వస్తే లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వాడాలంటాం. అది ఒక సపరేట్ డిసీజ్ టైప్ 1. టైప్ 2 మనం ఈరోజు ఇన్సులిన్లో ఎక్కువ మంది ఇన్సులిన్ గురించి భయపడేది టైప్ 2 డయాబెటిక్స్. ఎప్పుడు ఇన్సులిన్ మొదలు పెడతామంటే షుగర్ బాగా హై లెవెల్స్ 300, 400 ఇంకెక్కువగా ఉన్నప్పుడు, లేదంటే HbA1c 9, 10 అబవ్ ఉన్నప్పుడు ఇన్సులిన్ వాడాలని చెప్తాం. టెంపరీగా కూడా వాడుతూ ఉంటాం, ఒక 2 వీక్స్ 3 వీక్స్ వాడి మళ్ళీ తర్వాత ట్యాబ్లెట్స్కి మారుస్తాం. అట్లాగే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మన బాడీలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకి జ్వరం వస్తూ ఉంటుంది తరచుగా, లేదంటే వామిటింగ్స్, విరోచనాలు, గ్యాస్ట్రోఎంట్రైటిస్, ఇలాంటి కండిషన్లో ట్యాబ్లెట్స్ ఇచ్చినా వాళ్ళకి ఆ సిమ్టమ్స్ తగ్గవు, అందుకని టెంపరీ ఇన్సులిన్స్ వాడతాం. అలాగే కొంతమందిలో మరి సర్జరీస్కి వెళ్ళేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ క్యాటరాక్ట్ ఐ సర్జరీ కానీ, లేదంటే బైపాస్, గర్భసంచి, ఇలా ఆపరేషన్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఇన్సులిన్స్ వాడతాం. ఎందుకంటే త్వరగా ఆ వూండ్స్ హీల్ అవ్వాలి, అట్లాగే ఇన్ఫెక్ట్ అవ్వకుండా, చీంబట్టకుండా త్వరగా మానాలనే ఉద్దేశంతో ఇన్సులిన్ ఇస్తాం. అట్లాగే కొంతమందికి కిడ్నీస్ డ్యామేజ్ అయిన వాళ్ళు, లివర్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ట్యాబ్లెట్స్ వల్ల కొంత నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఇన్సులిన్స్ వాడతాం. ఇలా మనం ఇన్సులిన్ అనే దాన్ని బేస్డ్ ఆన్ ది కండిషన్, ఆ వ్యక్తికి ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఎంతకాలం అనేది ఆధారపడి ఉంటుంది.
ఓకే. అంతేగాని ఒకసారి ఇన్సులిన్ మొదలు పెడితే లైఫ్ లాంగ్ అనేది అపోహ. ఓకే. చాలా కేసుల్లో షుగర్ బయటపడే రోజే చాలా హై లెవెల్స్‌తో వచ్చినప్పుడు స్టార్టింగ్‌లోనే ఒక 10 రోజుల్లో, 15 రోజులు ఇచ్చి తర్వాత టాబ్లెట్స్‌కి మారుస్తాం. అలాగే కొంతమందిలో కిడ్నీ ఫెయిల్ అయినటువంటి వారిలో గానీ, లివర్ సిరోసిస్ ఇలాంటి క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వారిలో ఇన్సులిన్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది లైఫ్ లాంగ్. ఓకే. అందువల్ల ఇన్సులిన్ అనేది వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ బట్టి ఇట్స్ మేబీ టెంపరరీ ఇన్సులిన్ ఆర్ లాంగ్ టైమ్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్ వన్స్ షుగర్ అటాక్ అయిన తర్వాత బాడీకి అది పోయే ఛాన్సెస్ ఉంటుందా? ఇంకా లైఫ్ టైమ్ ఈ షుగర్ అనేది మెడిసిన్ త్రూ కంట్రోల్ చేసుకుంటూ ఉండాల్సిందేనా? ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది రివర్సల్ ఆఫ్ డయాబెటిస్ అనేది యెస్. అంటే లైక్ డైట్ ఇది చేస్తే ఇంక మళ్ళీ మనం రివర్స్ చేసేయొచ్చు. ఆ, షుగర్ రాదు. అండ్ అవును. ఈ పౌడర్ యూజ్ చేస్తే ఇంకా షుగర్‌కి Correct. కంప్లీట్‌గా చెక్ పెట్టేయొచ్చు. అవునండి. లేకపోతే ఇంకా అసల ఇంకా లైఫ్ టైమ్ ఇంకా షుగర్ అనేది ఇంకా మళ్ళీ మీ బాడీకి రాదు Yes. అని ఇలాంటివి ఎక్కువగా వింటూ వింటూ ఉంటున్నాం. ఉంటాం. Correct. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏదైనా మనం పబ్లిక్ ఈజీగా చేయటానికి అవకాశం ఉన్న వాటి ద్వారా తగ్గేటట్లయితేనే అది సాధ్యమైంది తప్పితే మనం అంటే చాలా డిఫికల్ట్ ప్రాసెస్లు కష్టమైనవి చెప్తే అది టెంపరీ ఫినామినన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ డైట్ చేస్తే తగ్గుతుంది అంటాం. మేబీ కార్బోహైడ్రేట్ పూర్తిగా మానేసి కొన్ని రోజులు చేసినప్పుడు తగ్గిద్ది. మనం కార్బోహైడ్రేట్ పూర్తిగా తీసేసి ప్రోటీను ఫ్యాట్ తీసుకుంటూ ఉంటే కొన్ని రోజులు తగ్గిపోతుంది. బట్ అది లైఫ్ లాంగ్ మనం చేయటం ఇట్స్ ఎ డిఫికల్ట్ ప్రాసెస్. అందువల్ల అలాంటివి అంటే వాటికి నిజంగా ఎంతవరకు దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది అనేది చూడాలి. బట్ ఏదైనా మీకు నిజంగా ఎవరో పక్కన వాళ్ళు చెప్పినప్పుడు ఇది చేసినప్పుడు నాకు తగ్గిపోయిందని చెప్పి నాకు అట్రాక్ట్ అవుతాం. అది చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని మానిటరింగ్ చేసుకుంటూ, పీరియాడికల్ చెక్ చేసుకుంటూ, ఎప్పుడైతే షుగర్ కంట్రోల్ అవ్వకుండా పెరుగుతుందో ఇమ్మీడియేట్‌గా మీ డాక్టర్ గారిని కలిసి దాని గురించి అడ్వైస్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి అవేర్‌నెస్ లేనిది ఏంటి అంటే ఇంట్లో మన ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి షుగర్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్‌గా టెస్ట్ అనేది చేస్తారు. అవును. సో అలాగే యంగర్ పిల్లలు కూడా అంటే యంగర్ యూత్ కూడా స్టార్ట్ చేసేస్తారు. అవును. కానీ షుగర్ అనేది ఏ నెంబర్‌తో ఉంటేనే ఇది మనకి డయాబెటిక్ అటాక్ అయింది, షుగర్ అటాక్ అయింది. Yes. అది ఆ ఫిగర్ అనేది చాలా మందికి తెలీదు. Yeah. అండ్ ఏదైనా సరే టెస్ట్‌కెళ్ళేటప్పుడు కూడా, ల్యాబ్స్‌కెళ్ళేటప్పుడు కూడా ఎన్ని అవర్స్ బిఫోర్ వితౌట్ ఫుడ్ ఫాస్టింగ్ Fasting. ఉండాలి. Yes. కరెక్ట్‌గా ప్రాపర్ టెస్ట్ ఏ టైంకి చేయించుకోవాలి అనే అవేర్‌నెస్ కూడా లేదు. మనం ఆహారంతో సంబంధం లేకుండా రోజులు ఏదో ఒక టైంలో ఒక బ్లడ్ షుగర్ ఏదో ఈవినింగ్ 6కో 7కో వెళ్ళి బ్లడ్ ఇవ్వటం, లేదంటే మధ్యాహ్నం ఇవ్వటం ఇట్లా చేస్తూ ఉంటారు. ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటాం. అది 200 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటే డయాబెటీస్ వచ్చినట్లుగా చెప్పొచ్చు. ఓకే. దాంతోపాటు వాళ్ళకి ప్రీ డయాబెటిక్ అంటాం. డయాబెటీస్ రావటానికి ముందు దశ. ఈ ఫాస్టింగ్ లెవెల్ 120 మిల్లీగ్రామ్స్ 126కి 100కి 126కి మధ్యలో ఉంటే ఫాస్టింగ్ అది ప్రీ డయాబెటిక్ అంటాం. అట్లాగే మనకి టిఫిన్ చేసినాక కానీ భోంచేసినాక కానీ ఉండే సెకండ్ వాల్యూ 140 నుంచి 200 మిల్లీగ్రామ్స్ లోపు ఉంటే దాన్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని చెప్పొచ్చు. ఓకే. అలాగే HbA1c 5.6 నుంచి 6.5 లోపు ఉంటే వాళ్ళకి ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది అని అంటాం. అంటే మనం జస్ట్ వీఆర్ సీయింగ్ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. అవును. ఓన్లీ డయాబెటీస్ చాలా తక్కువ నెంబర్ని మనం తెలుసుకుంటాం. బట్ అన్డిటెక్టెడ్ కేసెస్ చాలా ఎక్కువగా ప్రీ ప్రీ డయాబెటిక్ కానీ అన్డిటెక్టెడ్ కేసెస్ కానీ చాలా ఎక్కువ సైలెంట్గా సమాజంలో ఉన్నాయి. సరే అసలు డయాబెటిక్ లేదు అనే ఫిగర్ ఎంత ఉంటుంది? డయాబెటీస్ లేదంటే మనం అదే ఇప్పుడు చెప్పుకున్న వాటిలో ఫాస్టింగ్ 100 మిల్లీగ్రామ్స్ కంటే తక్కువ ఉండాలి. అట్లాగే పోస్ట్ ప్రాండియల్ టిఫిన్ తిన్నాక కానీ భోంచేసినాక కానీ 140 మిల్లీగ్రామ్స్ కంటే తక్కువ ఉండాలి. అట్లాగే HbA1c 5.6 లోపు ఉండాలి. ఓకే. ఇలా ఉంటే ఇలా ఉంటే డయాబెటీస్ లేదు అమ్మయ్య నార్మల్ సేఫ్ అని అనుకోవచ్చు. అని సో అనుకోవచ్చు. అఫ్ కోర్స్ డయాబెటీస్ ఒకవేళ మన రీడింగ్స్లో బోర్డర్ లైన్లో ఉన్నట్టో ప్రీ డయాబెటిక్ ఉన్నట్టో ఎర్లీ స్టేజ్లో ఉన్నట్టో వచ్చినా కానీ పెద్ద ప్యానిక్ అవ్వాల్సింది ఏమి లేదు. దాన్ని విత్ సింపుల్ మన లైఫ్ స్టైల్ lifestyle ని మోడిఫికేషన్ వితౌట్ Super. మెడికేషన్, రెగ్యులర్ ఎక్సర్సైజు, డైట్ కొంచెం స్ట్రిక్ట్గా వెయిట్ పెరగకుండా చూసుకోవటం, ఇలాంటి సింపుల్ మెజర్స్తో మనం డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు. విజయవాడలో ఇంత పెద్ద హాస్పిటల్, అది కూడా షుగర్ పేషెంట్స్ కోసం 50 బెడెడ్ హాస్పిటల్. Yeah. ఎందుకు ఇంత పెద్దది? డయాబెటిక్ కూడా ఇంత హాస్పిటల్ ఉండాలా ఎస్ అనేది అందరిలో ఒక క్వశ్చన్. ఎస్ దీనికి ఏం చెప్తారు ఆన్సర్? ముఖ్యంగా డయాబెటీస్ అనేది ఒకసారి వస్తే మీరు అన్నారు లైఫ్ లాంగ్ ఉంటుందని. ఒక పేషెంట్తో మనకి ఒక లాంగ్ జర్నీ ఉంటుంది. మేబీ 15, 20, 30, 40 ఇయర్స్ జర్నీ ఉంటుంది. సో ఈ జర్నీలో ఆ పేషెంట్ మనం డయాబెటీస్ అన్నీ చూసుకుంటూ వస్తూ ఉంటాం. వాళ్ళకి తరచుగా ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఫీవర్ వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు సిక్ అవుతారు. ఈ షుగర్ పేషెంట్స్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు షుగర్ డౌన్ అయిపోయి లో షుగర్ అవటం,
షుగర్ ఫ్లక్చుయేషన్స్తో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే గ్యాస్ట్రోఎంట్రైటిస్, వెరీ కామన్ ఇన్ఫెక్షన్, లూజ్ మోషన్స్, వామిటింగ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు కొంతమంది షుగర్ డౌన్ అయ్యి కోమాలో వస్తారు. మన పేషెంట్ సడన్గా అలా జరిగింది అనుకోండి, మన దగ్గరికి తీసుకొస్తే ఇక్కడ కాదని ఎటో పంపిస్తాం. ఇవన్నీ కూడా మన దగ్గర అండర్ వన్ రూఫ్, టోటల్ డయాబెటిస్ కేర్ అండర్ వన్ రూఫ్ అనే కాన్సెప్ట్తో ఒక 20 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాం. సార్ ఇన్ని ఇయర్స్గా జనాల్లో అవేర్నెస్ రావడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు అసలు ఈ షుగర్ పేషెంట్స్ తో ఫైట్ చేస్తున్నారు మీరు? ఆల్మోస్ట్ నేను 22 ఇయర్స్, విజయవాడ వచ్చి ఆల్మోస్ట్ ఒక 18-19 ఇయర్స్ అవుతుంది. సో ఈ డయాబెటీస్ లో ప్రధానంగా నేను ఫేస్ చేసింది, మనం పెద్ద పెద్ద సెంటర్స్ హైదరాబాద్లోనో, బాంబేలోనో, లేకపోతే మెడ్రాస్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ ఇది. ఎందుకంటే ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్, అవేర్నెస్ ఉండి వస్తారు. బట్ స్మాల్ సిటీస్కి వచ్చినప్పుడు, విలేజెస్ నుంచి వచ్చేవాళ్ళు, వీళ్ళందరిలో అవేర్నెస్ లేక మనకి డయాబెటీస్లో ఈరోజు అంటే మనకి సోషల్ మీడియా వీటన్నిటిలో చాలా మందికి ఈజీ అయింది. ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ వాళ్ళలో HbA1c అంటే తెలియదు. చాలా మంది షుగర్ కోసం వచ్చి డాక్టర్ షుగర్ చూడండి ఇంకేం వద్దనేవాళ్ళు. HbA1c కూడా చాలా ఇంపార్టెంట్ షుగర్ టెస్ట్ అనేది తెలియదు. ఆ టెస్ట్ లేకుండా మనం బ్లైండ్గా ట్రీట్ చేయడమే. నిజంగా డయాబెటీస్ కంట్రోల్ ఎంత ఉందో మనకు తెలియదు. సో అందుకని వీటన్నిటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనే దీంతో గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎస్పెషల్లీ స్కూల్స్, దాదాపు 1000కి పైకి స్కూల్స్లో 10 లక్షల మంది స్టూడెంట్స్ని డయాబెటీస్ మీద అవేర్నెస్ ఎస్ఏ రైటింగ్స్ పెట్టడం. ఎవ్రీ ఇయర్ November 14th ఒక పెద్ద ఈవెంట్, ఒక 50,000 మంది పిల్లలతో ఎస్ఏ రైటింగ్స్ రాయించి డయాబెటీస్ మీద అవగాహన. ఒకసారి ఒక ఇంట్లో ఒక చిన్నపిల్లాడికి డయాబెటీస్ మీద అవగాహన వచ్చిందంటే కనీసం ఒక 5గురికి అవేర్నెస్ వచ్చింది. వాళ్ళ ఫాదరు, మదరు, గ్రాండ్ పేరెంట్స్ షుగర్, హార్ట్ అటాక్స్, షుగర్ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, లో షుగర్ అయితే ఏమవుతుంది, ఇలాంటి సింపుల్ ఇవన్నీ కూడా వాళ్ళ అవగాహన పెంచుకుంటూ వచ్చాను. అట్లాగే దాదాపు 5,000 క్యాంప్స్, అవేర్నెస్ క్యాంప్స్ కానీ, అట్లాగే రేడియో ప్రోగ్రామ్స్, హలో డాక్టర్, లైవ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అంటే ఒక అవేర్నెస్ ఉన్న వ్యక్తికి, అవేర్నెస్ లేని వ్యక్తికి డిఫరెన్స్ ఏంటంటే, అవేర్నెస్ ఉన్న వ్యక్తి ముందుగానే జాగ్రత్త పడి కేర్ తీసుకుంటే ఎక్స్ట్రా 10 ఇయర్స్ ఆరోగ్యంగా జీవించగలుగుతాడు. మనకి డయాబెటీస్ రాగానే ఏదో 10 ఏళ్ళు ముందు చనిపోతారు అని అనుకునేవాళ్ళం ఒకప్పుడు. అది నిజం కాదు. డయాబెటీస్ వస్తే దాన్ని మంచి కంట్రోల్లో పెట్టుకుంటూ పీరియాడికల్ చెకప్లో ఉండి ఇంకా ఎక్స్ట్రా 10 ఏళ్ళు బతకొచ్చని ఎంతోమంది పేషెంట్స్ ప్రూవ్ చేశారు. డయాబెటీస్ మోర్ దాన్ 50, వాళ్ళ హాఫ్ ఆఫ్ ది లైఫ్ డయాబెటీస్ని మేనేజ్ చేశారు. 35 ఏళ్ళకి షుగర్ వస్తే 70 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించడం. అదంతా కూడా బికాజ్ ఆఫ్ ది అవేర్నెస్, వాళ్ళకున్న అవగాహన. పిల్లల్లో ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు చిన్నపిల్లలంతా కూడా ఎక్కువ ఈ జంక్ ఫుడ్స్ తిని ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఒబీజ్ అయిపోతున్నారు, చిన్నప్పుడే ఓవర్ వెయిట్ అయిపోతున్నారు. ఒక్కోసారి బాగా బాధ కలిగించే విషయం ఏంటంటే, ఫాదరు ఇంటర్మీడియట్ చదివే పాపను తీసుకొని ఇద్దరు డయాబెటీస్ చెకప్ వస్తారు. సో అట్లాంటి వాటిని మనం పోస్ట్ పోన్ చేయాలి, ప్రివెంట్ చేయాలి అంటే చైల్డ్హుడ్ నుంచే ఈ జబ్బు మీద అవేర్నెస్ చేయాలని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి కూడా బాగా అవేర్నెస్ కార్యక్రమాలు, బుక్స్ డయాబెటీస్ మీద అట్లాస్ అని, తెలుగు, ఇంగ్లీషు, అలాగే హిందీ, ఈ భాషల్లో వాళ్ళకి అర్థమయ్యేటట్టు డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్, ఎక్కువ మనం మ్యాటర్ పేజీలు రాసినా చదవరు. సో ఈజీగా ఒక బొమ్మ చూస్తే మనకి ఓ 10 పేజీల్లో మ్యాటర్ అర్థమయ్యేటట్టు డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్తో బుక్స్ని తయారు చేయటం, వీటి ద్వారా ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ టు ద వ్యూవర్స్, థ్యాంక్ యూ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, సార్ అనేది డయాబెటిక్స్ మీద ఎంత ప్రాపర్గా, ఎంత క్లీన్ అండ్ క్లియర్గా చెప్పారనేది మనందరికీ అర్థమైంది. బట్ మన లైఫ్ స్టైల్ కనుక మన నిజ జీవితంలో మన లైఫ్ స్టైల్ని ఒక్కటి చేంజ్ చేసుకుంటే మనం 60 ఇయర్స్ బతికే వాళ్ళం కాస్త 75 ఏజ్ హ్యాపీగా బ్రతకొచ్చు అని చెప్పారు. బట్ వీటన్నిటికన్నా ముందు ఏంటి అంటే, చాలా చిన్నప్పటి నుండి కూడా మనం తీసుకునే ఫుడ్ కానివ్వచ్చు, మన ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఎంత ప్రాపర్గా ఉంటే మన లైఫ్ స్టైల్ కూడా అంత బాగుంటే మన హెల్తీ కూడా అంతే బాగుంటుందని చెప్పారు. సో ఎవరైనా సరే షుగర్తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా కానీ ఏ టెస్ట్ చేయించుకోవాలన్నా, ఎలాంటి ఎమర్జెన్సీస్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినా కూడా విజయవాడ అండ్ విజయవాడకి నియర్ బై ఎలాంటి సిటీస్ వాళ్ళు అయినా సరే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వచ్చు, డైరెక్ట్గా హాస్పిటల్కి రావచ్చు, ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.